లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం ఏంటి అంటే భైరవని ఎందుకు కర్ణుడి యొక్క పునర్జన్మగా చెప్పుకున్నారు అని. ఇంకా అశ్వత్థామ మూవీ మొత్తం కూడా పట్టుకుని తిరిగిన ధనస్సు ఒరిజినల్గా కర్ణుడిది అని తెలుసు, కానీ దానికి అంత స్పెషాలిటీ ఏంటి అని కూడా మనం తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో మనం అసలు ఆ ధనస్సు కర్ణుడికి ఎలా కనెక్ట్ అయింది, ఇంకా తను మాత్రమే ఆ ధనుస్సుని ఎలా యూజ్ చేయగలుగుతున్నాడు అని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీని వెనక ఉన్న స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇంకా ఇది కర్ణుడి శాపంతో కూడా కనెక్ట్ అయి ఉంటుంది. మనకి బాగా తెలిసి ఏంటి అంటే కర్ణుడు శక్తివంతుడైన పరశురాముడి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు అని. అండ్ తనే కర్ణుడికి శాపం కూడా ఇస్తాడు. నేను నీకు నేర్పించిన విద్యలన్నిటినీ కూడా ఎక్కువగా ఎక్కడ ఎప్పుడైతే అవసరమవుతాయో ఆ టైంలో నీకు ఆ విద్యలన్నీ కూడా మర్చిపోతావు అని. అండ్ నువ్వు ఎంత ట్రై చేసినా సరే నీకు గుర్తురావు అని. అప్పుడు కర్ణుడు అంటాడు, ఒక శూద్రపుత్రుడిని అనే ఒకే ఒక కారణంతో మీరు కూడా నన్ను శపిస్తున్నారు కదా, ఇంకా నన్ను అవమానిస్తున్నారు. అచ్చం ఎలా అయితే మిగతా ప్రపంచం అంతా కూడా నన్ను అవమానించిందో అచ్చం అలానే అని అంటాడు. దానికి పరశురాముడు, నువ్వు ఒక శూద్రపుత్రుడు అని నీకు శపించట్లేదు, నేను శపించడానికి అసలైన రీజన్ నువ్వు నాకు అబద్ధం చెప్పావు అని చెప్తాడు. తర్వాత కర్ణుడు బాధతో తన కథ మొత్తాన్ని కూడా తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ తర్వాత పరశురాముడు శాంతించి అర్థం చేసుకుంటాడు ఏంటి అంటే కర్ణుడు ఏదైతే చేశాడో తను అలా చేయాల్సి వచ్చింది అని. అప్పుడు పరశురాముడు ఇలా అంటాడు, చూడు నువ్వు చేసింది కరెక్ట్ కాదు, కానీ తప్పు కూడా కాదు. అలా అని నేను నా శాపాన్ని వెనక్కి తీసుకోలేను, కానీ దానికి బదులుగా ఈ విజయధనస్సుని ఇస్తున్నాను, తీసుకో. ఇది నీ చేతిలో ఉన్నంత వరకు నిన్ను ఎవ్వరూ కూడా ఓడించలేరు అని చెప్తాడు. అప్పటి నుండి కూడా విజయధనస్సు కర్ణుడికి కనెక్ట్ అవుతుంది. అందుకే అశ్వత్థామకి అది కేవలం ఒక ముసలివాడి చేతిలో కర్రలా ఉంటుంది. ఇంకా ఎప్పుడైతే భైరవ విజయధనస్సుని పట్టుకుంటాడో అప్పుడు ఆ ధనస్సు పైన ఒక చిన్న మార్కింగ్స్ లాంటి వస్తాయి. ఎలా అయితే థోర్ మియల్నీర్ పైన మార్కింగ్స్ వస్తాయో అలానే. దీంతో మనకి అర్థమవుతుంది ఏంటి అంటే తను మాత్రమే ఆ ధనస్సుని యూజ్ చేయగలడు అని చెప్తున్నట్లు అర్థమవుతుంది. కానీ అర్జునుడు గాంధీవం పైన అలాంటి మార్కింగ్స్ ఏమీ ఉండవు. అందుకే దాన్ని యూజ్ చేయగలిగే నాలెడ్జ్ ఇంకా పవర్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో దాన్ని వాళ్ళు యూజ్ చేయగలుగుతారు. అందువల్లనే సుబ్రహ్మణ్య స్కిన్ మూవీ ఎండింగ్లో దాన్ని లిఫ్ట్ చేయగలుగుతాడు. దానికి మెయిన్ రీజన్ తన లోపల కల్కి ఒక చిన్న బిందువు ఉంది కనుక. వేరే వాళ్ళు దాన్ని యూజ్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళు చాలా బాగా ఇంజరీ అవుతారు. ఆర్ ఏదైనా మెషిన్ యూజ్ చేసి అది వెంటనే కరిగిపోతుంది. ఇది మనం ఆల్రెడీ మూవీలో చూసాం. ఎలానో ఇక్కడ గాంధీవం గురించి, అదే అర్జున్ యొక్క ధనస్సు గురించి విషయం వచ్చింది కనుక దాని బ్యాక్ స్టోరీ కూడా తెలుసుకుందాం రండి. ఈ సృష్టి స్టార్టింగ్లో అంటే అంతా కూడా కొత్తగా ఉన్నప్పుడు గాడ్ ఆఫ్ మ్యాజిక్ అండ్ టెక్నాలజీ అయిన విశ్వకర్మ తన కూతురిని సూర్యదేవునికి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటాడు. కానీ సూర్యదేవుడి పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది, దాన్ని ఎవరు తట్టుకోలేరు. అదే విధంగా వీళ్ళ కూతురు కూడా తట్టుకోలేదు అని చెప్పి సూర్యదేవుని యొక్క పవర్ ని సగానికి తీసుకుంటాడు. ఆ మిగిలిన సగంలో 2 భాగాలుగా చేసి ఆ 2 భాగాలతో కూడా ఈ ప్రపంచంలో ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ ని క్రియేట్ చేస్తాడు. వాటిలో ఒకటి శివుని యొక్క త్రిశూలం, ఇంకొకటి విష్ణు చక్రం. ఆ తర్వాత కూడా మిగిలిపోయిన పవర్తో 3 ధనస్సుల్ని క్రియేట్ చేస్తాడు. ఒకటి పినాక ధనస్సు, దీన్ని డిస్ట్రాయర్ ఆఫ్ ద యూనివర్స్ అయిన శివునికి ఇస్తారు. అండ్ అదే ధనస్సుని శ్రీరాముడు సీతా స్వయంవరంలో విరగ్గొట్టేస్తాడు. ఇంకా నెంబర్ 2 సారంగి ధనస్సు, దీన్ని ప్రొటెక్టర్ ఆఫ్ ద యూనివర్స్ అయిన విష్ణుమూర్తికి ఇస్తారు. దీన్ని యూజ్ చేసే శ్రీరాముడు రావణుని చంపుతాడు. ఆ తర్వాత దాన్ని శ్రీకృష్ణుడు కూడా చంపుతాడు. ఇంకా పురాణాల ప్రకారం కల్కి కూడా దీన్ని యూజ్ చేయబోతున్నాడు. సో మేబీ కల్కి యూనివర్స్ లో ఈ ధనస్సుని మనం చూడొచ్చు. ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ గాంధీవం, దీన్ని క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ అయిన బ్రహ్మదేవునికి ఇస్తాడు. తర్వాత ప్రపంచాన్ని కాపాడడానికి బ్రహ్మదేవుడు ఈ ధనుస్సుని అగ్నిదేవుడికి ఇస్తాడు. తర్వాత అగ్నిదేవుడు దాన్ని అర్జునుడికి ఇస్తాడు. అండ్ దాన్నే మనం కల్కి మూవీలో సుప్రీమియాస్కిన్ దగ్గర చూసాం. ఇక్కడ మీరు అనుకోవచ్చు గాంధీవం ఉన్న వాళ్ళు ఈజీగా గెలవచ్చు కదా అని. కానీ ఇక్కడే ఉన్న ట్విస్ట్ ఏంటి అంటే విజయధనస్సు కేవలం భైరవ దగ్గర మాత్రమే పనిచేస్తుంది. కానీ గాంధీవం అలా కాదు, ఎవరి దగ్గర అయితే ఎక్కువ నాలెడ్జ్ ఇంకా పవర్ ఉంటాయో వాళ్ళ దగ్గర పనిచేస్తుంది. దాన్ని యూజ్ చేసే పర్సన్ ఎంత పవర్ఫుల్ అయితే ఆ ధనస్సు అంత పవర్ఫుల్ గా మారుతుంది. యాక్చువల్ గా పురాణాల్లో విజయధనస్సుని యూజ్ చేసి భైరవుడు, అదే శివుడు తారకాసురుని కొడుకైన త్రిపురాసురుణ్ణి చంపుతాడు. సో దీంతో మనకి అర్థమవుతుంది ఏంటి అంటే ఇది పరశురాముడి యొక్క పవర్ మాత్రమే కాదు, ఇందులో శివుని యొక్క పవర్ కూడా ఉంది అని. మూవీలో చూపించలేదు కానీ ఒరిజినల్ గా అర్జునుడు అంటాడు, ఇది ఈ విశ్వాన్ని సృష్టించగల శక్తి ఉన్న బ్రహ్మదేవుడి యొక్క గాంధీవం అని అంటాడు. అప్పుడు కర్ణుడు, ఇది ఈ విశ్వాన్ని నాశనం చేయగల శక్తి ఉన్న శివుని యొక్క విజయధనస్సు అని అంటాడు. ఇంకా అందులో అర్జునుడు తన పవర్ ని ఎదిరించడం అసాధ్యం అని అనుకుంటాడు, కానీ కర్ణుడు మాత్రం దాన్ని అడ్డుకోవడం మాత్రమే కాకుండా నలిఫై కూడా చేస్తాడు. ఈ పాయింట్ ని మనం మూవీలో చూడలేకపోవడానికి మెయిన్ రీజన్, ఒకవేళ ఈ సీన్ ని మూవీలో పెడితే అది చాలా లాగ్ అవుతుంది.
కాన్సంట్రేషన్ మొత్తాన్ని ఎంట్రీ పైన ఫోకస్ చేశారు కనుక ఈ పాయింట్ని అక్కడే ఇంట్రడ్యూస్ చేయలేదు అని అనుకుంటా. అండ్ మూవీలో కూడా అశ్వత్థామ అంటాడుగా, అర్జునుడు గాంధీవం కంటే శివుని యొక్క విజయధనస్సే ఎక్కువ పవర్ఫుల్ అని. అందుకే గాంధీవం విలన్కి ఇస్తారు, ఇంకా విజయధనస్సుని అర్జునుడికి ఇస్తారు.